కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల కుట్రలు, ఎన్ని రకాల కుతంత్రాలు, ఎన్ని రకాలుగా ఓటర్లని ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేసిందో ఇది రాష్ట్రం మొత్తం కూడా గమనించింది, చూసింది. ఎక్కడికక్కడ డబ్బులు, మద్యం ఏరులై ప్రవహించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి అధికార దుర్వినియోగానికి విచ్చలవిడిగా అటు కాంగ్రెస్ ఇటు భారతీయ జనతా పార్టీ రెండు కూడా పాల్పడ్డాయి. ఇంకా అది సరిపోదన్నట్టు మా అభ్యర్థులను బెదిరించడం, భయపెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం ఇవేవి సరిపోవన్నట్టు ప్రజలిచ్చిన తీర్పును కూడా అపహాస్యం చేసే విధంగా కొన్ని మున్సిపాలిటీల్లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దురాగతాల్ని రాష్ట్రము, దేశం మొత్తం కూడా గమనిస్తా ఉన్నది. ఇవాళ మంచిర్యాల జిల్లా కేతపల్లి మున్సిపాలిటీ నిజానికి మరి మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ 10 స్థానాలు గెలుచుకుంది. మాతో పొత్తులో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 14 స్థానాలతో 22 స్థానాలుండే మున్సిపాలిటీలో 14 స్థానాలు డైరెక్ట్ గా మరి ప్రీపోల్ అలయన్స్ ఎన్నికలకు ముందే పెట్టుకున్న కూటమి ఏదైతే ఉందో స్పష్టమైన మెజారిటీతో 3/2 మెజారిటీతో గెలుచుకున్నాం. కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం 7 స్థానాలు, 22 మాత్రమే. కానీ వాళ్ళ అధికార దాహం, వాళ్ళ కక్కుర్తి ఏ స్థాయిలో ఉంది అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారి సూచనలు, స్థానిక మంత్రి గారి దురాగతాలు, దానికి అధికార యంత్రాంగం ఇవాళ తొత్తుల మాదిరిగా అరాచకంగా ప్రవర్తించి ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేసే ప్రయత్నం చేసినారు. ఒక కేతనపల్లిలోనే కాదు, ఇవాళ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఇదే పరిస్థితి. స్పష్టమైన మెజారిటీ బీఆర్ఎస్ కుంటే ఆ మెజారిటీని తుంగలో దొక్కే ప్రయత్నం. ఈ రకంగా ఇన్ని దురాగతాలు, దుర్మార్గాలు, కిడ్నాప్లు, ఎన్నో రకాల బెదిరింపులు, ప్రలోభాలు ఇవన్నిటికీ గురి చేసిన వెరవకుండా మా 14 మంది కౌన్సిలర్లు